నిన్న రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఆ విస్తరణలో నలుగురు వైసీపీ శాసనసభ్యుల్ని మంత్రులుగా చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ప్రమాణ స్వీకారం చేయించారు. మనకు తెలుగులో చాలా సామెతలు ఉన్నాయి. పెద్దలు చాలా ముందుగానే ఊహించి అనుభవరీత్యా చాలా సామెతలు పెట్టారు. అదేమిటంటే, పొరుగింటి పుల్లకూర బాగా రుచి, అలాగే పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు, దూరపు కొండలు చాలా నునుపు, అలాగే ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి, అలాగే పీతల సుజాత కన్నా అఖిలప్రియ చాలా గొప్పది. ఎందుకంటే పీతల సుజాత గారు వాళ్ళ పార్టీలో పెరిగి, వాళ్ళ పార్టీలో పుట్టి, వాళ్ళ పార్టీలో పెరిగి, వాళ్ళ పార్టీలో గెలిచింది కదా. అందువల్ల ఆమె కన్నా పొరుగింటి పుల్లకూర అఖిలప్రియ గారు చాలా గొప్పవారు. అలాగే పాపం గోపాలకృష్ణారెడ్డి గారి కన్నా అమర్నాథ్ రెడ్డి గారు చాలా నునుపుగా ఉంటారు, దూరపు కొండలు నునుపు. పాపం గోపాలకృష్ణారెడ్డి గారు పాపం చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉన్నారు కదా. అందువల్ల పల్లె రఘునాథ్ రెడ్డి గారి కన్నా ఆదినారాయణ రెడ్డి గారు చాలా బ్రహ్మాండమైనటువంటి మనిషి. చూస్తుంటే బాధ కలుగుతుంది. నిజంగా నమ్ముకున్న వాళ్ళను నట్టేట ముంచి దూరంగా ఎదురు పార్టీలో ఉన్న వారిని తీసుకొచ్చి అందలం ఎక్కించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి ముందుంది ముసళ్ళ పండుగని మనవి చేస్తున్నా. ఏమి తక్కువ తిట్టలేదే పాపం. ఈ పీతల సుజాత గారు కానీ, గోపాలకృష్ణారెడ్డి గారు కానీ, పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ బ్రహ్మాండంగా తిట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని. ఏమి తక్కువేమీ తిట్టలేదు పాపం. రావేల కిషోర్ గారు కానీ, బోండా ఉమామహేశ్వరరావు గారు కానీ ఉస్సంటి లేచిపోయి బ్రహ్మాండంగా శాసనసభలో తిట్టుకోకుండా, చేసిన విమర్శ చేయకోకుండా చేస్తే వారందరినీ పక్కన పెట్టి మా పార్టీ వాళ్ళు కావాల్సి వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి. పాపం బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఆరోగ్యం బాగోలేదట. మరి నాకు అర్థం కాల. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు నాకు తెలిసినంతవరకు, నాకు కూడా తెలుసు, ఆయన చాలా కాలం నుంచి రాజకీయాల్లో నేను చూస్తున్నా. తెలుగుదేశం పుట్టిన దగ్గర నుంచి నేటి వరకు క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా తెలుగుదేశంలో ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితుడు, నమ్మిన బంటు. అది మన తిరుపతి దగ్గర అలిపిరిలో జరిగినటువంటి నక్సలైట్ బ్లాస్ట్లో చంద్రబాబు నాయుడు గారితో ప్రయాణం చేస్తూ ప్రాణాలతో బయటపడ్డటువంటి వ్యక్తి, నమ్ముకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆరోగ్యం బాగోలేదట. ఇదొకటి మళ్ళీ కొత్తగా పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన బాగానే తిరుగుతున్నాడు, బాగానే వస్తున్నాడు, బాగానే వెళుతున్నాడు. ఆరోగ్యం బాగోలేదనే ఏకైక వంకతో పాపం ఆ మహానుభావుని పక్కన పెట్టారే. ఇదేనా నమ్ముకున్న వారికి మీరు చేసే న్యాయమని అడుగుతా ఉన్నా. ఇదే విషయం ఒకసారి గుర్తొచ్చినప్పుడు మరొక సంఘటన నాకు గుర్తొస్తుంది. అదేమిటంటే, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాగే గోపాలకృష్ణారెడ్డి గారిలాగా నమ్మిన బంటుగా ఉన్నటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు పాపం నడవలేకపోతున్నాడు. చాలామంది అన్నారు. అధిష్టాన వర్గం కూడా, సోనియా గాంధీ కూడా రిపోర్ట్ చేశారు ఆయన నడవలేకపోతున్నాడు, ఆయన మంత్రివర్గం నుంచి తీసేయమని. కానీ రాజశేఖర రెడ్డి గారు ఒకటే చెప్పారు, నడవలేకపోయినా సంతకం పెట్టగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు, విధిని నిర్వహించగలుగుతున్నాడు, నా కోసం అహర్నిశలు కష్టపడినటువంటి వాడు, పార్టీని నమ్ముకున్నవాడు. ఇవాళ ఆయన తొలగిస్తే అర్ధంతరంగా దిగులుతో చనిపోతాడు, తొలగించను, అతన్ని కొనసాగిస్తాను అని కొనసాగించినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డిని మనం చేస్తున్నాం. ఎందుకని ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నానంటే, నమ్మిన వారి కోసం ఎంత దూరమైనా వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి మహానుభావుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి. నమ్మిన వారిని మాత్రమే ముంచేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉన్నది. ఇంత దారుణంగా నమ్ముకున్న వాళ్ళని నట్టేట ముంచి దూరంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి నెత్తిన ఎక్కించుకొని ఇవాళ నమ్మిన వాళ్ళు రోడ్ల పాలై గొడవ చేస్తుంటే బెదిరిస్తున్నారంట. నాకు అర్థం కాల. బోండా ఉమామహేశ్వరరావు గారిని పిలిపించి బెదిరించారట. బోండా ఉమామహేశ్వరరావు గారు ఏమీ అనలా, నాకు మంత్రి పదవి ఇవ్వలేదు, చాలా అన్యాయం, నేను బ్రహ్మాండంగా
జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించాను, నీ మాట విని కాపుగా కూడా ఉన్నాను, ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమాన్ని కూడా అణిచివేసే క్రమంలో నన్ను కూడా ఉపయోగించుకున్నారు, కాపుల గొంతు కోస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే బెదిరించారంటే పిలిపించాయ్యా నీ సంగతి తేలుస్తాను, నీ వ్యవహారం అంతా నా దగ్గర చిట్టా ఉంది, భూ కబ్జాలు చేశావు, ఇవన్నీ కూడా నీ సంగతి తేలుస్తాను అని బోండా ఉమామహేశ్వరరావు గారిని బెదిరించారు. కాపుల గురించి మాట్లాడే ప్రతి వ్యక్తిని ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారిని కూడా బెదిరించారు, దౌర్జన్యం చేశారు, చివరికి వారి భార్యని పిల్లల్ని కూడా అవమానపరిచారు, దారుణంగా వ్యవహరించారని మనవి చేస్తున్నా. ఇవాళ బోండా ఉమామహేశ్వరరావు గారిని బెదిరించారు, ఆయన ఒక్కడే అడిగాడా? గోరంట్ల బుచ్చి చౌదరి గారు అడగలేదా? చింతమనేని ప్రభాకర్ గారు అడగలేదా? ధూళిపాల నరేంద్ర గారు అడగలేదా? ఈ అలిగిన వారినేమో బుచ్చగిస్తావు, బోండా ఉమామహేశ్వరరావునేమో బెదిరిస్తావు. ఏమిటి ఈ వివక్ష చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. నిన్ను నమ్ముకున్న వారిని నట్టేట ముంచేటటువంటి కార్యక్రమం చేసి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని నెత్తిన పెట్టుకొని ఊరేగాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. దీనికి తగిన మూల్యం నువ్వు చెల్లించక తప్పదు చంద్రబాబు నాయుడు గారని మనవి చేస్తున్నా. ఇవాళ ప్రారంభం నుంచి ఉన్న వారిని వదిలేసి అర్ధంతరంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి లాక్కొని వారిని నువ్వు ఇవాళ చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. అదేమంటే కడపలో వివేకానంద రెడ్డి గారిని ఓడించినటువంటి ఘనత మాకున్నది అని ప్రగల్భాలు పలుకుతున్నారు. నేను మనవి చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారు మీకు అంత ప్రజా బలమే ఉంటే ఎవరినైతే నలుగురిని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచి శాసనసభలోకి ప్రవేశించారో వారి నలుగురిని నువ్వు అధికారంలోకి తీసుకున్నావు కదా మంత్రులుగా, వారందరినీ రాజీనామా చేయించి బై ఎలక్షన్కి రాగలిగినటువంటి సత్తా నీకున్నదా చంద్రబాబు నాయుడు గారని అడుగుతా ఉన్నా. కక్కిన కూటి కోసం ఆశపడేటటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయాలు నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ మీరు చేస్తున్నది 100కి 100 పాళ్ళు రాజకీయంగా తప్పిదం, రాజ్యాంగ వ్యతిరేకం, రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే పద్ధతుల్లో ఇవాళ మీరు చేస్తున్నారు. నమ్ముకుని మీకోసం కష్టపడి నేను మనవి చేస్తున్నా, నువ్వు అధికారంలోకి వస్తావో రావో తెలియదు. పాదయాత్ర సమయంలో అంతకుముందు నీ పార్టీకి 18 చోట్ల ఎన్నికలు జరిగితే ఒక్కటి గెలవకపోగా డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి నీకు ఒకప్పుడు ఏర్పడింది. ఆ రోజున నిన్ను నమ్ముకుని ఉన్నవాళ్ళు ఈ బోండా ఉమామహేశ్వరరావు గారు, అలాగే గోపాలకృష్ణారెడ్డి గారు, ఈ పీతల సుజాత గారు, వీళ్ళందరూ ఆ రోజున నువ్వు గెలుస్తావో గెలవో, అసలు నీ పార్టీ బతుకుతుందో చస్తుందో తెలియని రోజున కూడా నిన్ను నెత్తిన పెట్టుకొని మోసినటువంటి వారిని అన్యాయంగా నట్టేట ముంచేసి మా పార్టీలో అధికారంలోకి రాబోతున్నామని భావించినటువంటి తరుణంలో మా భుజాల మీద ఎక్కి మా ఓట్లతో మా క్యాష్తో జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారంతో గెలుపొంది మమ్మల్ని ముంచి నీ దగ్గరికి వచ్చిన వాళ్ళని నెత్తిన పెట్టుకున్నావే, నిన్ను ముంచరని ఏమన్నా గ్యారంటీ ఉందా? చంద్రబాబు నాయుడు ఆలోచన చేసుకోమని మనవి చేస్తున్నా. ఈ దౌర్భాగ్యమైనటువంటి ఒక విష సంస్కృతిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టి రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక విధంగా నొక్కేయాల. నేను మనవి చేస్తున్నా, డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ప్రయాణం ప్రారంభించి కేవలం 5 లక్షల చిల్లర ఓట్లతో నీ మీద మేము ఓడిపోయాం. ఒక 5 లక్షలు అటు ఇటు అయితే ఇవాళ అధికారం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నువ్వు రోజు తరిగిపోవడం తప్ప పెరిగిపోయినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. అందువల్లనే ఒక్క ఎన్నికలకు కూడా నువ్వు ముందుకు రావడం లేదు. గుంటూరు కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, విశాఖపట్నం కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, అనేక చోట్ల కార్పొరేషన్ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు ఉన్నప్పటికీ కూడా వాటిని వాయిదా వేసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. కోర్టుల్లో మీ తాబేదారుల చేత పిటిషన్లు వేయించి ఎన్నికలకు దూరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే మీకు ప్రజాబలం లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి తరుణం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి విపరీతంగా ప్రజాదరణ పెరిగిపోతుందని వాస్తవాలను నువ్వు కనుక్కున్న తర్వాత
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదో ఒక విధంగా బురద జల్లాలనే కార్యక్రమం. నీ చేతుల్లో కొన్ని పత్రికలు ఉన్నాయి. జర్నలిజం ముసుగులో పచ్చ చొక్కా మనుషులు కొంతమంది ఉన్నారు, రాధాకృష్ణ లాంటి వారు. వారి చేత అవాకులు చవాకులు రాంచుతున్నారు ఇవాళ పత్రికల్లో. ఏదో ఈడీ అంట, అరెస్ట్ చేస్తారట, ఇలాంటి పిచ్చి పిచ్చి కథనాలు రాంచి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనేటువంటి ఒక విష ప్రయత్నం ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతా ఉన్నది నేను మనవి చేస్తున్నా. ఆ పత్రిక రాసేటటువంటివన్నీ కూడా అభూత కల్పనలు, కట్టుకథలు తప్ప మరొకటి కాదు. దయచేసి ప్రజలు నమ్మవద్దని మనవి చేస్తున్నాం. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బలపడుతూ ఉంటారో అప్పుడు ఆయన జైలుకి పంపాలను, ఆయన మీద కేసులు పెట్టించాలను, ఒక మానసికంగా ఒక గేమ్ ఆడేటటువంటి పరిస్థితి ఇవాళ తెలుగుదేశం పార్టీ చేస్తున్నది. కేవలం 1-2 పత్రికల చేతుల్లో పెట్టుకొని వారి చేత ఒక భిన్నమైన కథనాలు, అవాస్తవమైన కథనాలు రాయించి జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇదంతా ఇంతకు ముందు కూడా చూశారు ప్రజలు, ఇక ముందు కూడా చూస్తారు. ఇలాంటి పిచ్చి మాటలు నమ్మడానికి జనం సిద్ధంగా లేరని, వాస్తవాలను గమనించమని, నమ్ముకున్న వారిని నట్టేట ముంచేటటువంటి చంద్రబాబు నాయుడు లాంటి రాక్షసుణ్ణి ప్రజాస్వామ్యంలో సంహరించడానికి అన్ని ప్రజాస్వామ్య శక్తులు ఇంక్లూడింగ్ తెలుగుదేశంలో ఉన్నటువంటి శక్తులు కూడా ఐక్యం కావలసినటువంటి తరుణం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి రాక్షస పరిపాలనని అంతం చేయడానికి ప్రజాస్వామ్యవాదులందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. ఏకమయ్యే ప్రయాణంలోనే మేము కూడా ముందుకు సాగుతాం. అలాంటి ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి వ్యక్తులు, సంస్థలు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి లాంటి రాక్షస పరిపాలనని అంతం చేయడానికి, దుష్ట సాంప్రదాయాలను తుది ముట్టించడానికి అందరూ ఐక్యమై ఉద్యమ రూపాన్ని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉన్నది అని పత్రికల ద్వారా ప్రజాసేవ చేయాలనుకునే వారికి, ప్రజాస్వామ్యం ఫలిడి వెళ్ళాలనుకునే వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది. ఈ సందర్భంగాని మనవి చేస్తూ ఉన్నాం. ఓకే, ఇంకా చూద్దాం, ఇంకా చర్చ జరుగుతూ ఉన్నది. తప్పనిసరిగా ప్రజాస్వామ్యాన్ని నడి బజారులో బట్టలు ఊడదీసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ప్రజాస్వామ్యయుతంగా అన్ని విధాలైన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంసిద్ధమవుతుంది. ఇది దారుణమైనటువంటి సంఘటన. భారతదేశ ప్రజాస్వామ్యంలో బ్లాక్ అక్షరాలతో లిఖించదగినటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి తప్పనిసరిగా దాని మీద ప్రజా ఉద్యమాన్ని నిర్మించడానికి, విభిన్న స్థాయిల్లో పోరాటం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓటుకు నోటు కేసులోనే నన్ను ఎవరేం చేయలేకపోయారు, రాజ్యాంగం విరుద్ధంగా మంత్రి పదవులు ఇస్తే నన్ను ఏం చేయగలరని చంద్రబాబు భావిస్తున్నాడు. ఏమని? ఓటుకు నోటు కేసులోనే డైరెక్ట్గా మీడియా ముందు దొరికిపోతేనే నన్ను న్యాయస్థానాలు ఏమీ చేయలేదు, వ్యవస్థ ఏమీ చేయలేదు కాబట్టి రాజ్యాంగేతరంగా ప్రయత్నం చేసినా నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కానీ ఎంతటి వాడైనా ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి ప్రజల ముందుకు వచ్చి ఓటు అడగవలసిందే. ఆ ఓటు రోజున తప్పనిసరిగా న్యాయాన్ని ప్రజలు ఇస్తారనేటువంటి విశ్వాసం మాకున్నది. ఇలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ నాయకుడిని, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేసేటటువంటి ప్రజాస్వామ్య వ్యతిరేకిని ప్రజలు తిరస్కరిస్తారు. అది ఎంతో కాలం లేదు, ఇంకా 2 సంవత్సరాలు మాత్రమే ఉన్నది. ఈ లోపలే మేము ప్రయత్నం చేస్తాం. లేదంటే ఆ రోజున ప్రజలు తప్పనిసరిగా చంద్రబాబుకు బుద్ధి చెబుతారనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం మాకున్నది. తెలుగుదేశం పార్టీలో మునిగిపోయిన వాళ్ళందరూ మీ పార్టీ తెచ్చుకొని చూద్దాం. తెలుగుదేశం పార్టీలో మునిగిపోయిన వాళ్ళంటే పదవులు రానోళ్ళని, వాళ్ళందరూ ఏం చేస్తారో చూద్దాం. వీ విల్ సీ. తెలుగుదేశం పార్టీలో ఉండి పనిచేసి అనేక కష్ట నష్టాల కోర్చినటువంటి వారినందరినీ చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వాళ్ళని మాత్రమే తీసుకొని నెత్తినెక్కించుకుంటున్నప్పుడు ఆ కింద పడిన వాళ్ళు ఏం చేస్తారనేది వేచి చూద్దాం. తప్పనిసరిగానే మనవి చేస్తున్నా, ఒక రాక్షసుడు లాంటి వారిని, ప్రజాస్వామ్య వ్యతిరేకిని సంహరించడానికి అనేక శక్తులు కలవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. కలిస్తే మంచిదని కూడా నేను భావిస్తున్నాను. ఒక దుర్మార్గమైన రాజకీయం చేస్తున్నటువంటి
చంద్రబాబు నాయుడిని రాజకీయంగా సంహరించడానికి ఎవరొచ్చినా వారి సహాయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీద ఉంటుందని భావిస్తున్నాను. ఇంకా అలాంటి అవకాశం లేదు. ఆశ్రయించేది పత్రికల్లోనే వారు తెలుగుదేశం పార్టీలో అసంతృప్తిగా ఉన్నవాళ్ళు బహిరంగానే మాట్లాడుతున్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశారు, ఆ రాజీనామా వెనక్కి తీసుకొని అంటున్నారు. ఇవన్నీ పత్రికల్లో చూస్తున్నాం తప్ప మన సంప్రదించాలి, అవన్నీ మా స్థాయిలో జరగలేదు. చూద్దాం రాజకీయాల్లో ఏ పరిణామాలు వస్తాయనేది వీ కెనాట్ సే నౌ. ఒకటైతే వాస్తవం, తెలుగుదేశం పార్టీలో విపరీతమైన అసంతృప్తి ఉన్నది. అసంతృప్తి ఉండడానికి ప్రధానమైన కారణం రాజ్యాంగాన్ని వ్యతిరేకించి తెలుగుదేశం పార్టీలో గెలిచిన వాళ్ళకు కాకుండా పక్క పార్టీలో శత్రు పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకోవడం అనేది తీవ్రమైన అసంతృప్తి. ఈ అసంతృప్తి న్యాయమైనది, ధర్మమైనది, ప్రజాస్వామ్యబద్ధమైనదని నేను భావిస్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇంకా ఓకే, మేము చెప్పినవన్నీ మాకు కూడా వర్తిస్తాయనేది మాకు తెలుసు. నేను మరొకటి చెప్తున్నాను రామకృష్ణ, మేము ఇదే సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం నుంచి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నుంచి అనేక మంది శాసనసభ్యులు పార్టీ పెట్టినప్పుడు వచ్చినప్పుడు వారి చేత రాజీనామా చేయించి యాక్సెప్ట్ చేయించి ప్రజల ముందుకు వెళ్ళి గెలిచి వచ్చాం, 2 ఓడిపోయాం, అయినా వెనుకాడలేదే. అలాంటి సాంప్రదాయం, చరిత్ర కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మేము ఆ పార్టీ నుంచి రాగానే వాళ్ళకి కండవ వేసేసి తీసుకెళ్ళి మా పక్కన కూర్చోబెట్టుకోలేదే. ఏ పార్టీలో సైకిల్ గుర్తు మీద గెలిచావు, అస్తం గుర్తు మీద గెలిచావు, నువ్వు ఆ పదవులకు రాజీనామా చేయి, రా ఫ్యాను గుర్తు మీద నిలబడు, గెలువు అని ప్రోత్సహించి నిరూపించుకున్న శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి రాజకీయ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని రాజకీయ పార్టీ తప్ప ఇలా కక్కిన కూటికి ఆశపడినటువంటి రాజకీయ పార్టీ కాదు. తెలుగుదేశంలో గెలిచిన వాళ్ళని, సైకిల్ మీద గెలిచిన వాళ్ళని, హస్తం మీద గెలిచిన వాళ్ళని తీసుకొచ్చి భుజాన పెట్టుకున్నటువంటి సంస్కృతి మాకు లేదు, ఇక ముందు రాదు. స్పీకరు, గవర్నరు ఇద్దరు కాన్స్టిట్యూషన్ కాపాడవలసిన వాళ్ళు, వాళ్ళిద్దరూ వైలేట్ చేశారు. ఇక్కడ స్పీకర్ వైలేట్ చేశాడు, హైదరాబాద్లో స్పీకర్ వైలేట్ చేశాడు, అంటే తెలంగాణలో. ఇక్కడ గవర్నర్ గారు పోయినసారి అక్కడ తలసాని శ్రీనివాస్ యాదవ్ని చేయించాడు. ఒకసారి పాపం ఆయన పవిత్రత పోగొట్టుకున్నాడు, ఇక్కడికి వచ్చి మళ్ళా పవిత్ర పోగొట్టుకున్నాడు. నేను అనేది ఏమిటంటే గవర్నర్ వ్యవస్థ రాజ్యాంగాన్ని పరిరక్షించవలసినటువంటి వ్యవస్థ. గవర్నర్ గారు తన పదవి కోసమో, గవర్నర్ గారు కొంతకాలం కొనసాగడం కోసమో ముఖ్యమంత్రులు చెప్పినట్టుగా వింటే ఇంకా రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన గవర్నర్ ఉంటే ఏంటి, ఊడితే ఏంటి? ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఇదే గవర్నర్ని ఇదే తెలుగుదేశం పార్టీ ఎంత భయంకరంగా దూషించిందో, విమర్శించిందో నేను చెప్పవలసిన అవసరం లేదు, పత్రికల్లో చూస్తే అర్థమవుతుంది. గవర్నర్ గారు న్యాయబద్ధంగా వ్యవహరించకపోవడం చరిత్రాత్మకమైన తప్పిదం. దీని మీద తప్పనిసరిగా విభిన్న ఫోరమ్స్లో మేము డిస్కస్ చేస్తాం, విభిన్న మార్గాల్లో దీని మీద ఉద్యమం చేస్తాం, కనువిప్పు కలిగే విధంగా ప్రయత్నం చేస్తాం.